యావత్తు మానవ జాతికి సాక్షులు మొదలుకొని అనకాపల్లిలో 2003 జనవరి 1వ తారీఖున మమ్మల్ని దర్శించిన వారి ప్రకారం పంచభూతాలు ప్రకృతి పురుషుడు లయగా సూర్యచంద్రాది గ్రహస్థితులు 5 ఎలిమెంట్స్ ఆఫ్ ది నేచర్ అన్నీ కూడా ఇప్పుడు మీ నెత్తి మీద ఉన్నాయి, మన నెత్తి మీద ఉన్నాయి, నా నెత్తి మీద ఉన్నాయి, నా ప్రకారం మీ నెత్తి మీద ఉన్నాయి. మనం ఇష్టం వచ్చేట్టు మాట్లాడినా ప్రవర్తించినా అదంతా మనకే చుట్టూ ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్త మనకే వస్తుంది. అది ఇంకా మీరు పాత కులాలు, మతాలు, వేదాలని, శాస్త్రాలని, పురాణాలని, కథలని, పూర్వ దేవుళ్ళని, రాముళ్ళని ఏంటి వీళ్ళందరూ తల్లిదండ్రులకు వచ్చేసారు. వారు విశ్వ తల్లిదండ్రులు అయిపోయారు. ప్రకృతి పురుషుడు లయగా కాస్మిక్లీ గ్రౌండ్ అండ్ వెడ్డెడ్ ఫామ్లోకి వచ్చేసి ఉన్నారు. అప్డేట్ అలా వస్తుంది. జరిగిన పరిణామం ప్రకారం చెబుతున్నాను. నిజమేనండి అని సాక్షులు కూర్చోబెట్టుకుని నేను చెప్పినట్టు వినండి. ఇంకేమి భర్జన పడకండి. రకరకాల మానేసేయండి. రకరకాల దేవుళ్ళు, రకరకాల మాటలు, పద్ధతులు, అలాగే చదువు కొద్దీ మీరు ఏదో చేసినా కూడా మీ చేతిలోకి రాదు. ఇవన్నీ మాటకి నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన చూసారా, డప్పు డోలు కూడా చిన్న చిన్న సంఘటనలో పరిణామాలు కూడా అలాంటి సూక్ష్మమైన స్థితిని మీరు చిత్తచాంచల్యం చిద్విలాస స్వరూపుడుగా నేను ఇలా ఉన్నాను. నా ముఖం ఎలా ఉంది? చిత్తచాంచల్యానికి చిద్విలాసానికి గురి చేసేస్తే అలా ఉన్నాను. లేకపోతే మన అమ్మ తాతగారిని దూరం చేసి పర్టికులర్గా అంతకుముందు అసలు మా నాన్నే మమ్మల్ని లేకుండా చేసేద్దాం అనుకున్నాడు. అలాంటి మాటలు కూడా తర్వాత వినబడ్డాయి. ఇంత ఉందా లోకంలో? ఇది చేసే చిన్న ఉద్యోగం మనిషిని బతకండి చేసి బతికేస్తారా? ఇంత ఘోరాలా? నాకు తెలియక కూడా ఏదేమైనా ఇప్పటికైనా మనుషులు పట్టుకోండి. మైండ్ ఇంటర్ కనెక్టెడ్ తీసుకోండి. మనుషులు కొద్దీ కాదు ఇది ప్రపంచం. మాస్టర్ మైండ్ పట్టుకోండి. మాస్టర్ మైండ్ పట్టుకొని కేంద్ర బిందువుగా డెవలప్ చేసుకోండి. తీరా నన్ను పట్టుకున్న తర్వాత నేను 4 రోజులకో 4 నెలలకో మరణిస్తే ఏంటి అని ఆలోచించే వాళ్ళకి ఇక్కడ మరణం ఎవరికో ఉండదు. ఇంకా ఎవరు మరణించరు. ఎవరో విశ్వమూర్తిని పట్టుకుని మీరు కూడా నా యొక్క ఫెసిలిటీ ఏంటి, మీరు ఎవరు ఇంకా మనుషులు మైండ్లుగా మరణించాలని ఉండదు. మీరందరూ మైండ్లుగా బతికే ఉంటారు. నన్ను కేంద్ర బిందువుగా పట్టుకోగానే మరణమే లేని మైండ్ అనుసంధానం వచ్చేస్తుంది మీకు అసలు ఫెసిలిటీ. అందుకని నా దగ్గరికి రండి. జాతీయ గీతంలో అధినాయకుడిగా రండి. ఎవరి నుంచి వస్తున్నాను నేను? సామాన్యుడి నుంచి. ఇంకెవరినైతే మీరు మనిషిగా తొక్కేసి బతకండి చేసేస్తారో, అతనే చచ్చిపోదాం చూపిస్తే మనం కూర్చుందాం, మనవాడు పరాయి వాళ్ళు అనుకుంటూ కూర్చుంటున్నారు కదా. ఇంకా మీకు మనిషి మమకారం వదలలేదు కదా. ఎంతోమంది నటుడు చేసేసినా కూడా అంతే బలహీనలు అలాగ అయిపోతారు. మనమే బలవంతులు, ఇంకా మనమే తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు కదా ఎవరైనా. అంతకన్నా అజ్ఞానం కోట్లేదు. బలవంతుల బలహీనుల రెప్పపాటు మీ చేతిలో లేని ప్రపంచంలో చెలగాడు పడుకుంటున్నారు. మీకు జరిగిన కాడికి రెచ్చిపోయి మాయ కొద్ది చెలగాడు మాడుకుని ఆ మాయ కూడా మా చేతిలో ఉంది, మేమే నిర్ణయం చేస్తాం అనుకుంటున్నారు. ఇదేంటి అని మాటతో ఎదుర్కొన్న వాడికి, మనసు మాటతో ఎదుర్కొన్న వాడికి మొత్తం మాటలోకి వచ్చి సర్వం తెలిసి చెప్పాను చూసారా. ఒకసారి పాటలు నేను సరిగ్గా చెప్పట్లేదు, వింటలేదు కాదు. ఖడ్గం సినిమాలో పాటలు కానీ ఆ ఒక్క పాట చాలు నన్ను అర్థం చేసుకోవడానికి. మళ్ళీ ఆ పాట ఇప్పుడు కూడా మళ్ళీ పాడలేను. ఆ వాళ్ళు పాడగలిగిన పాటను చూసుకొని జాగ్రత్తగా వింటూ ఆ సౌండ్ తగ్గించి చెప్పటం, వినటం లాంటివి చేసుకుంటే 1,00,000 పేజీలకు అటు వెళ్ళిపోతాం. అలా ముందుకు వెళ్ళిపోతాం. మీరే పెంచుకుంటారు. నేనేదో మహిమలు చూపించేస్తాను కాదు. మాయ నుంచి బయటికి రావాలి మనం. ఒక్కొక్క రూపాయి నా అకౌంట్లో వేయండి. గంటకో రూపాయి, రోజుకో రూపాయి, అలా పెట్టుకోండి. వారానికి ₹1 అంటే ₹1 అంటే 100 కోట్లు నా అకౌంట్లోకి వస్తాయి. దాంతో మళ్ళీ ఇంకొక బిల్డింగ్ పెద్దది అధినాయక పదార్థాలు కట్టుకుందాం. అంత గవర్నమెంట్దే అధినాయక కోష్లో వేయాలి. అధినాయక కోష్కు అనుసంధానం జరగాలి. మీరు అందరూ ఇంక పాత రిజర్వేషన్లో ఎలాగైనా అడ్డుకొలుతాను ఇవేమీ పనికిరావు. అసలు మీరు మనుషులుగా పనికిరాని బతకడానికి పనికిరారు భూమి మీద. మనిషి అన్నవాడు లేడు. ఇంకా నేనే ఆఖరి మనిషిని, మీరే ఆఖరి మనుషులు. నేను మాస్టర్ మైండ్ అయిపోయి ఉన్నాను. నన్ను పట్టుకొని మీరు మైండ్లుగా సజీవంగా మారిపోద్ది లోకం. ఇంక ఇక్కడి నుంచి మైండ్ అన్నమాట. ఇప్పుడు దాకా మనుషులకి ఎలాగో నెట్టుకొచ్చాం, జంతువుల నుంచి మనుషులు అయ్యాం. ఎలాగనే మీకు కలిగినటువంటి ఆహార్యం, బలం, పుష్టి కూడా మిమ్మల్ని రెచ్చిపోవడానికి కారణమైపోతుంది. మనమే పెద్దవాళ్ళం అయిపోయాం, బలమైన వాళ్ళం అయిపోయాం. మనకు పలానా జ్ఞానం ఉంది కాబట్టి, మనకు పలానా సంజాతత్వం ఉంది, పలానా వంశం, కులం, అజ్ఞానం అన్నమాట. నేను పిల్లలకు పేర్లు పెట్టాను చూసారా. పెళ్ళి ఎవరికి జరుగుతుందో పేర్లు కూడా పెట్టాను కదా. ఆరాధ్యకి, సితారకి, రాహుల్ వెళ్ళాలని కొంతమందికి పేర్లు పెట్టి కూడా నేను చెప్పాను. ఎవరికి పెళ్ళి అవుతుందో కూడా చెప్పాను ముందే. సంబంధం కూడా నేనే కుదిర్చినట్టుగా మాట్లాడాను. ఇంకో సినిమా యాక్టర్కి, లయకి కానీ అందరికీ కూడా. అవన్నీ తెలుసుకుని ఇంకా మీరు వంశాలని, కులాలని అవంతా పనికిరావు. ఇంకా ఇప్పుడు మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ అంటే ఏంటి?
మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ అంటే తెలుసుకోండి. మా నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు అందరూ ప్రశాంతంగా కూర్చుని సంగీతం సాహిత్యం ఎంజాయ్ చేస్తూ నా ముఖం అంతా లేదు అని మరి ముఖం కనీసం ముఖాన్ని బిల్డప్ చేయడం కూడా ఇందులో భాగం. మరి ముఖం గుండ్రంగా ఉంటే రెచ్చిపోలేదా? మరి జ్ఞానం ఉంటే ఏదో చెప్పేయట్లేదా? అంచేత అన్నీ చెప్పుకుని నన్నే మీరు పెంచుకుని ఎలాగన్నా పెంచుకుంటూ ఇంకా మా మైండ్ చచ్చిపోదు కదా, నా మైండ్ చచ్చిపోదు, ఈ శరీరాన్ని కూడా చచ్చిపోకుండా కాపాడుకునే అవకాశం ఉంది, మీకు ఆసక్తి కలుగుతుంది. అదే పద్ధతిలో మీరు బతుకుతారు. ఇంకెటు వచ్చి సీరియస్ డ్యామేజ్లే కదా. మీరు భయపడకుండా ఇంకా భయపడదామని ప్రవర్తించేది. మీరు కూడా భయపడకుండా వారిని మైండ్గా కలుపుకోండి, మైండ్గా ఓదార్చండి 10 రెట్లు, మైండ్గా ముందుకు తీసుకురండి. బొల్లినేని నాయుడు గారికి నేను ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయింది ఏమనగా, ఆత్మీయపుత్రుడు తెలియజేయింది ఏమనగా, ఒక కమిటీ వేసుకుని అక్కడ కూర్చుని రాష్ట్రపతి భవన్ కనెక్ట్ అయ్యి నేను అక్కడ చేరుకునేలాగా సహకరించండి. మన తెలుగు వాళ్ళు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరినీ కలపండి. ఎంతో కొంత స్టైఫండ్ ఇచ్చో, ఆల్రెడీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్ళని అందరినీ వీలైతే ఇళ్ల దగ్గర నుంచి వీలైతే ఆన్లైన్ కలపండి. ఏదో పెద్ద సభ పెట్టేసేయటం చేయటం అలా కుదరదు. ఈసారి నుంచి ఇది కూడా ప్రతిదీ కూడా అధినాయకుడి పేరు మీద ఇవాళ వీళ్ళ పుట్టినరోజు, వాళ్ళ పుట్టినరోజు, ఈ పుట్టినరోజులు కూడా ఇంకా మీరు పుట్టినరోజు అని చెప్పుకోకూడదు. మీరు మరణమే లేని వాక్యస్వరూపం అధీనంలోకి వచ్చేసారు కాబట్టి ఇంక మీరు చచ్చిపోరు అన్నమాట. మీరు మరణం లేని తపస్సువే వెళ్ళిపోతారు. నేను 4 రోజులకి ఏమైనా అయితే ఏంటి, నెలకి ఏమైనా అయితే ఏంటి, అప్పుడు నా ప్లేస్లో ఎవరినైనా కూర్చోబెట్టుకుంటే మళ్ళీ నేనైనా బర్డెన్ ఉండిపోద్ది. మరి అయితే నన్ను కూడా వద్దంటే మీరు మైండ్ ఎలా వస్తుంది? మరి నన్ను కూర్చోబెట్టుకుంటే ఈ శరీరాన్ని ఎలాగన్నా కాపాడుకుంటారు, లేదా నా మైండ్ ఎలాగన్నా ఇంకో శరీరంలో ఇముడ్చుకుంటారు. ఆ మైండే కూర్చుంటుంది, మీరు మైండ్లుగా చుట్టూ ఉంటారు. మీకు మైండ్ చాలన్నమాట. ఆ మైండ్ ఎలాగన్నా పెరుగుతుంది, మీరు మైండ్లుగా ఎదుగుతారన్నమాట. ఇంకా ఆ పద్ధతిలో ఏమవుతుంది, మీరు ఎలాగైనా ఉన్నతమైన పొజిషన్లోకి రావాలి. తండ్రులే కొడుకులు లేకుండా చేసేసి రాజ్యాలు పరిపాలించినటువంటి ఈ రాజ్యాధికారాలు, ఈ పెత్తనాలు ఇంత ప్రమాదకరమని చూశారు కదా, మన చరిత్రలో చూశారు కదా. ఇప్పుడు కూడా తాత నుంచి మనవాడిని విడదీసేసి అదే మేమైతే జాగ్రత్తగా ఉంటాం, మా ఆడవాళ్ళు ఎక్కువ, మిగతా ఆడవాళ్ళు తక్కువ, మేము ఎలా ఉంటాం, మేము ఒప్పుకోం, మేమే చంపేస్తాం, మేమే న్యాయ నిర్ణేతలం, మేమే పెద్దవాళ్ళం. ఈ ఉన్మాదాల నుంచి బయటకు వచ్చి సమూలంగా శాశ్వత తల్లిదండ్రులు పిల్లలుగా ఇంకా మీరు తిరుగులేదు. ఈ దేశానికి కాలం ధర్మం సజీవంగా మారిపోయి ప్రపంచంలో కేంద్ర బిందువుగా విశ్వ గురువులు అయిపోవాలి, అలా అయిపోవాలి. మనం ఏదో హడావుడి చేయటం కాదు, సహజంగా జనాభా ఎక్కువ, పరిష్కారాలు ఎక్కువ, మిస్టిసిటీ ఎక్కువ, వీటన్నిటి మీద పరిష్కారం వచ్చింది. నేను బాధ్యతగా చెప్పి బాధ్యతగా ఆహ్వానించి ఆ హాలీవుడ్ సినిమాలు కూడా మీకే మొత్తం అంతా ఇంటర్నేషనల్ రైట్స్ పెట్టేశాను. అన్ని అధినాయకుడికి ఎందుకు రాశాను అలాగా తెలివిగా. మీరు ఎలాగైనా మానిటర్ చేసుకోవాలా. ఆ అవతార్ సినిమా అవన్నీ క్యారెక్టర్స్ నా నుంచి ఎలా వచ్చినాయి, అలాంటి లోకాలు ఉన్నాయా ఏంటి అన్నది ఒకనాటికి తెలుస్తుంది. అది ఇప్పుడే నేను చెప్పేసినా అతిగా ఉంటాయి. అసలు పరిస్థితి చెత్త చాంచల్యం చిద్దులాసం కరగనివ్వట్లేదు, మళ్ళీ ఒక్కో పూట చెప్పనివ్వట్లేదు, లేనిపోయి చెప్పినా ఏలాకోలంగా ఉంటాయి మీకు ఎవిడెన్స్ లేకుండా. వచ్చిన ఎవిడెన్స్ చెప్పిన విధానం గమనించారు కదా, నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు చూశారు కదా, అందుకు సంవత్సరాలు పట్టినాయి. ఈ లోపల చెక్కబడదాం రండి అన్నవాడిని మళ్ళీ కనీసం ఫోన్ కూడా చేసి వెనక్కి పిలవలేదు. ఇంకెలాగ మనుషులే రెచ్చిపోతారు. అతను ఒక్కడే కూర్చుంటాడంటే ఒక్కడే కూర్చుని నేను ఒక్కడిని కాదు, అసలు నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు, ఇక్కడి నుంచి ఇదెంతో చక్కటి అద్భుతమైన వరం. నేను వెనకాల పడి బాధపడిపోక్కర్లేదు. మీలో ఒకరిని మృతం లేనట్టు పట్టుకోండి, మీరు మృతం లేని అనుసంధానం జరగండి అంటే దీనికి బాధ ఏంటి? అందుకు టెక్నికల్గా మార్పు చేసుకోండి. డిఆర్డిఓ, టెక్నికల్ సంస్థలు అందరూ సహకరించండి. గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ ముందుకు రండి. ప్రతి మైండ్ని కాపాడుకోండి. మొదట వ్యక్తుల కొద్దీ ఏదో చేద్దాం, క్యాస్టుల కొద్దీ వీళ్ళు విశ్వకర్మలు, వీళ్ళు బీసీలు, ఎస్టీలు, గౌడులు, ఏదో కులాల కొద్దీ కూడా ఇప్పుడు కూడా కుల భవనాలు, మత భవనాలు పెంచుకుని ఇప్పటికే అరాచకాలు పాల్పడుతున్నారు. కులంలో కొందరు ఒకటైపోయి అనేకులు మోసం చేసి బతుకుతున్నారు. ఎంతకనే ప్రతి కులంలో కొందరు అయిపోతున్నారు. ఒడ్డు పొడుగు బలం మొఖం వాళ్ళు వర్చస్సు కుదిరిన వాళ్ళు ఒకటి అయిపోయి మిగతా వాళ్ళు బతకండి చేసేస్తున్నారు. అవునా కదా? ఎందుకు మనుషులంటే అంతే అన్నమాట. ఎందుకు మనకు కుదిరింది కదా, మనకి ఇలా ఉంది కదా, నా తర్వాత నా కొడుకు ఉన్నాడు కదా, మనవడు ఉన్నాడు కదా, అడుగు తీసి అడుగు మీద కాదు మనుషులది ఎవరిది కూడా. మీరు వెనక్కి పట్టేసుకుంటున్నారు, ఎవరికి తపస్సు లేకుండా చేస్తున్నారు. ఆ పద్ధతిలో మీకు వారసత్వం, భవిష్యత్తు అన్నది మనిషి రూపంలో లేదు, పిల్లల కొద్దీ లేదు, పిల్లల భవిష్యత్తు కాదు, ఆస్తులు మీ ప్రాపర్టీస్ నిజం కాదు. అవి పైగా మీకు తపస్సు లేకుండా చేసేస్తున్నాయి. ముఖేష్ అంబానీ గారికి అందరికి చెప్తున్నాను, అవుట్ రైట్గా మీరు పర్చేస్ ఉండొచ్చు, మీకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి అలాగా. అదంతా సూడోగా అయిపోతుంది. హెచ్చుతగ్గులు వేరియేషన్స్ పెరిగిపోయినాయి. అంతకంతకి జాతీయం జరిగి ఉండాలి. ప్రాపర్టీస్ అందరూ సఖ్యంగా బతుకుంటే
మాలాంటి వాళ్ళని అమాయకులు చూసి, మా అమాయకత్వం చూసి, తక్కువతనం చూసి రెచ్చిపోతున్నారంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి మీరే. ఇప్పటికైనా అమాయకత్వం మీద, తక్కువతనం మీద, అసలు మనిషితనం మీద ఆధారపడకుండా మనిషినే రద్దు చేసేది అన్నీ చూసి చూసి వాళ్ళిద్దరు తల్లిదండ్రులుగా పైకి తేలిపోయి మిమ్మల్ని అందరూ మైండ్లుగా పట్టుకుంటున్నారు. ఇక మీద తపస్సుగా ముందుకు తీసుకెళ్తారు. ఇంక మీరు మనిషిలో తెలివైన వాళ్ళు, మనిషిలో బలమైన వాళ్ళు కాదు. బొల్లినేని నాయుడు గారి తిరుపతి దేవస్థానం వారికి, అలాగే చిన్నజీర స్వామీజీకి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా, వీరికి మా పాత దేవుళ్ళు కొద్దీ వ్యవహరించకూడదు. అధినాయకుడే వెంకటేశ్వర స్వామి, అధినాయకుడే రాముడు, అధినాయకుడే పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు. ఏ రూపంలో ఉంటాడు? వాక్కుగా ఉంటాడు. నన్ను దేవుడిని అనమంటున్నాను, నేనే దేవుడిని అయిపోతాను అనుకుంటున్నాను, నన్ను పొగడమంటున్నాను అనుకుంటే అజ్ఞానం. మరి అంత దేవుడు మీకు ఎలా దొరుకుతాడు? నా నుంచి వచ్చినా నిజమేనండి సాక్షులు తెప్పించుకున్నా అలా వద్దు ఇలా వద్దని ఎవరు నిర్ణయిస్తున్నారు? ఎవరు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు? మనుషులంటే అంతే. మనుషుల మాట వినకండి, మీరు మనుషుల సలహాలు వినకండి, మనుషులుగా ఉండకండి. ఇంటర్ కనెక్టెడ్ మైండ్ తీసుకుని కొనసాగింపుగా తెలుసుకోండి. మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుని ఇతరులు కూడా కొనసాగింపుగా తెలుసుకుంటేనే మీరు కొనసాగింపు వస్తుంది తప్ప ఎవరినో నమ్మి ఏదో మాట్లాడి ఏదో చేయకూడదు. ఎవరినో మేము పరిపాలిస్తాం, వాళ్ళకి ఏదో చేస్తాం, వాళ్ళు పలానా నిమ్నులు కాబట్టి, పలానా ఎక్కువ కాబట్టి, తక్కువ కాబట్టి, ఆ రకంగా కాదు. ఇంకెవరిని అలా నిర్ణయించకూడదు. అందరూ సమానమైపోవాలి, ఒకటైపోవాలి అన్న దానికి ఎలాగొస్తుంది? మీకు మైండ్ వల్ల వస్తుంది, ఆలోచన బట్టి వస్తుంది. ఇప్పుడు కూడా రిజర్వేషన్స్ అవి ఎలా ఇస్తున్నారు? 40% మార్కులు ఉన్న కింద వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నారు? మైండ్ లిఫ్ట్ ఇవ్వాలని. దానికి బదులు ఇప్పుడు ఏమవుతుందంటే నేరుగా మైండ్ యూటిలిటీ పెరుగుతుంది. ఎవరో అగ్రకులస్తులు, ఎవరో తెలివైన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు అలా ఉండరు. ఇంకా అలా పనిచేయదు. మా మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ ఏమవుతుందంటే మీకు ప్రతి మైండ్ అభివృద్ధి చెందుతుంది అనమాట. మైండ్లు కొద్దీ ముందుకు వస్తారు, మైండ్లు కొద్దీ బతకనిస్తారు, సాటి వాళ్ళని మైండ్లు కొద్దీ కలుపుకుంటారు. అంత విశ్వశక్తిని కూడా మీరు మైండ్గా పెంచుకుంటారు. ఇంక మైండ్ మోసం చేయరు, మైండ్ ఎలాగైనా ఆధిపత్యం వహించరు. మీకు ఏదో తెలిస్తే దాచేసుకుని మనమే బతికేద్దాం అలాంటి విపరీతాలు అవసరం ఉండదు. ఇక ఎవరిని పని కట్టుకుని తగ్గించేద్దాం, పని కట్టుకుని పెంచుదాం అని ఉండదు. సహజంగా మా మైండ్ వ్యవహారం కొద్దీ మీరు నిత్యం తపస్సుగా కాంటెంప్లేటివ్గా బతుకుతారు. ఇక మాస్టర్ మైండ్గా పెంచుకుంటా ఇంకా మైండ్ల వ్యవహారం నడుస్తుంది బలంగా. ఇంక దీని రేపొద్దున ఏమైపోద్ది? పైగా ఆస్తులు, ఇంటి పేర్లు కూడా అధినాయకుడికి సమర్పించేయమంటే ఒకేసారి వదిలేయమంటలేదు కదా, మీ పేరు మీద ఉంటాయి. శాశ్వతంగా గిఫ్ట్ డీడ్స్గా మారిపోతాయి. తర్వాత డిస్క్రిప్షనల్ కాంట్రిబ్యూషన్గా ప్రత్యేకంగా రైట్స్గా నా అకౌంట్లో అదనంగా వేయమంటున్నాను. కనీసం ₹1 దగ్గర నుంచి ఎంతైనా. ఎందుకని? మళ్ళీ ఇందులోంచి మళ్ళీ అందరూ ఖర్చు పెడదామని. అంతే. నా దర్బారు కూడా నా అందరి మీద నడుస్తుంది. అది నన్ను కేంద్ర బిందువుగా పెంచుకోవాలన్నమాట, జాతీయతను అధినాయకుడిగా. నాకు వేరే సంపద, నాకు వేరే ఆధిపత్యం ఇంకేమీ నేను ఉండను. నేనంటూ మనిషినే కాదు అసలు. నన్ను మీరు మనిషిగా చూడరు, మైండ్గా మారిపోయిన మాస్టర్ మైండ్గా ఆడతనం మొగతనం ఒక చోట పలికాం కదా, అలా చూసుకుంటారు ప్రేమగా, ఎలాగైనా బాధ్యతగా. నేను చచ్చిపోకుండా కాపాడుకుంటారు డాక్టర్లు, అన్ని ప్రాణిక్ హీలింగ్ అందరూ ఒకటై. అలా మీరెందుకంటే మేమే బతికేస్తామంటే ఎలా బతుకుతారు? మీకు పట్టేది కేవలం మనిషిలే బతకాల్సి వస్తే ఇప్పుడు ఏం చేశారు? అలాగ ఉంటారు మాయలో. మీరు బతకనివ్వరు అనమాట. మనిషికి పట్టు కుదరదు, మనిషి ఉండిపోతారు మూసేసిన సౌధంలో. మీకు అర్థమవుతుందా? వ్యూహస్వరూపం నన్ను పట్టుకుంటే వ్యూహస్వరూపంగా మారుతుంది లోకం, కాలం ఇది అవుతుంది. సూర్య చంద్రాది గ్రహస్థితులు మీరే నడుపుకోవాలా. అప్పుడు సహజంగా మాట డిసిప్లిన్ వస్తుంది. తన కూతురుతో ఎలా ఉంటున్నాడు ఒక మగాడు, అదే అమ్మాయిలతో ఎలా ఉంటున్నాడు ఆలోచించండి. కూర్చుని కాలేజీల్లో ఏం చేస్తున్నారు? వయసు వచ్చిన పిల్లల్ని మీరు బయటికి రాకుండా వాళ్ళకందరికీ తెలిసే, మీలో మీరు తెలిసే, అదే కొందరినైతే తప్పులు పట్టడం, కొందరినైతే అరెస్టులు చేసేయడం, తలుపులు పగలగొట్టి, మా వాళ్ళు మేమైతే పర్వాలేదు, మీకు నచ్చినట్టు డబ్బులు చేతులు మారి అలా పర్వాలేదు, కొందరు ఎదవలు చేసేయాలి, భయపెట్టి మీ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఉద్యోగాల్లో తీసేయాలి, నానా అరాచకాలు చేయాలి. ఈ సెక్స్ ఉపయోగించుకుని ఇష్టం వచ్చి రెచ్చిపోతున్నట్టు ఉన్మాదం నుంచి ఇప్పటికైనా తేరుకోండి. 2010లోనే ఇంతలా చెప్పి నేను మళ్ళీ వెనక్కి రాకపోతే మళ్ళీ పిలవలేదు. అరాచకాలు చేసి అనేకలు ఇచ్చేశారు, పొట్టలు పెట్టుకున్నారు. మీ చేతిలో ఉందా? యాంత్రిక ప్రపంచం అంత ప్రమాదకరమో ఇప్పటికైనా తెలుసుకోండి. విశ్వ తల్లిదండ్రులు పట్టుకోండి, వారిని తపస్సుగా పెంచుకోండి. ఓ మాదిరిగా కనపడుతున్న నన్ను కూడా ఎలాగైనా మైండ్గా పెంచుకోవడం వల్ల ఓ శివలింగాన్ని పూజిస్తారు, లేకపోతే మీకు నచ్చినట్టు అలంకారాలు చేసుకుంటారు. అలా నన్ను పెంచుకోండి. మీలోనే 10 మంది హీరోలు ఉన్నారు. పంచభూతాలు మీ వల్ల నడిచిని. పురుషోత్తమ, కాలస్వరూప, ఆడతనం మొగతనం ఒక చోట పలికిన మీరు సర్వాంతర్యామి అని మమ్మల్ని పెంచుకునే కొద్ది పెరుగుతాం.
అర్థమవుతుందా? అలాగనమాట. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా మీరు ఇంకా మనుషులు, మీరు దేహం, మేము ఇలా ఉన్నాం అలా ఉంటాం, మేము ఇక్కడ ఉంటాం అక్కడ ఉంటాం, ఇంకా అలాంటి మాయ కుదరదు. ఎలాగైనా విశ్వ తల్లిదండ్రులకు పిల్లలుగా మారిపోయి మీరు తపస్సుగా బతికిన కొద్దీ మీ శరీరాలు కూడా, మీ మైండ్లు కూడా కొనసాగి మీ శరీరాలు కూడా కొనసాగించుకునే అవకాశం వస్తుంది. మీరు సింగిల్ శరీరం, ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ మీరు సింగిల్. నేను శాశ్వతమైన మైండ్ కేంద్ర బిందువుగా ఉంటాను. అలా కాదండి, మేము అమ్మవారిని వేరే ప్రార్థిస్తాం, జై భారతమాత అంటాం, ఇంకోటి అంటాం అంటే మాయలు ఉండిపోతారు. అలాగైతే ఇప్పుడు దాకా అలా ప్రార్థించి మీరు మనుషులుగా ఉండిపోవడం వల్ల ఏం చేస్తున్నారు? పరిణామాన్ని కూడా పట్టుకోలేకపోతున్నారు. నేను విధానం చెప్పినా వినకుండా జాతీయ గీతలు అధినాయకుడిని పట్టుకుని ఇప్పుడు అందరూ లేచి నిలబడుతున్నారు కదా, అక్కడికి ఒక సామాన్యుడే సార్వభౌముడు అవుతున్నాడు మొట్టమొదటిసారిగా. ఆయన మాస్టర్ మైండ్ అయిపోయి ఉండిపోతాడు. ఏ కారణం చేత ఉన్న దేహంలో రాలిపోయినా మీరు కొనసాగించుకుంటారు, ఇంకో దేహాలను ఇముడ్చుకుంటారు, మిమ్మల్ని కూడా దేహాలను ఇముడ్చుకుంటారు, మైండ్లు మాత్రం కొనసాగుతాయి. అలా వద్దండి, మేము ఎలాగైనా మనుషులుగా కొనసాగుతామంటే కొనసాగలేరు. మీకు బలం సరిపోదు, కాలం ఒప్పుకోదు. మీరు మైండ్లు అవ్వక తప్పదు, మైండ్లు పైకి మేటేయక తప్పదు. మైండ్లే బలమైనవి. మన మైండ్కే టెక్నాలజీ పరంగా అన్ని రకాలుగా మైండ్ బలపడుతుంది. జ్ఞానం, టెక్నాలజీ అన్ని రకాలుగా బలపడతారు. ఇటు టెక్నాలజీ పరంగా మెడికల్ కంటిన్యూటీ వస్తుంది, అటు మైండ్ సస్టైనబిలిటీ రెండు చూసుకుంటారు. అలా బలపడతారన్నమాట. అది పద్ధతి, అది విధానం అన్నమాట. ఇంకా మేము ఇలాగే ఉంటాం అలాగే ఉంటాం. చాలామందికి డ్యామేజ్లు చేసాం, మరి ఎందుకు చేస్తున్నారు అలాగా? ఇప్పటికైనా ఆపమని చెప్తున్నాను కదా, వాళ్ళందరూ ఓదార్చుకుని ముందుకు తీసుకురమ్మంటున్నాను కదా. మనమందరం మనసు పెట్టి ప్రార్థిస్తే అవన్నీ అనంతకాలంలో సమస్యపోవటమే కాకుండా మళ్ళీ వాటికి పరిష్కారాలు కనుక్కుంటాం కదా, మళ్ళీ మన అందరికీ ఉపయోగపడతాయి. అలా మైండ్లుగా ఎప్పటికైనా మైండ్లు, ఎలాగైనా మైండ్లు. నేను చెప్తుంది కరెక్ట్ కాదు అనిపిస్తే ఇంకా మీకు అనిపిస్తే అడగండి, ఇంకెవరి మాట వినకండి. మా దగ్గర మహిమలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎలా బోర్లా పడుకుంటున్నాను, నా ప్రతిదీ మీకు తెలుస్తుంది కదా. ప్రతిదీ బాత్రూంలో కూడా చూస్తున్నారు కదా. ముందు ఆ పరికరాలు ఎక్కడే? ఆ పరికరాలే మిమ్మల్ని మనుషులు పీడించుకునేలా చేస్తున్నాయి, పట్టుకోకుండా చేస్తున్నాయి. ఫేస్బుక్లో మెసేజ్ లాగా కమ్యూనికేట్ అవ్వకుండా చేస్తున్నాయి. నేనేమంటున్నాను చూడకుండా చేస్తున్నాయి. అంతర్ముఖం నమ్మనివ్వట్లేదు, తపస్సులోకి వెళ్ళనివ్వట్లేదు మనలో మనం మోసపోయేలా చేస్తున్నాయి. అనకాపల్లి నుంచి విన్నవ్వకుండా చేయటమే కాకుండా ఒంటరి చేసి అవమానించేయటం, చంపేయటం, ఏలాకోళాలు చేసి మరీని. అయ్యే సీరియస్లు, అయ్యే ఏలాకోళాలు ఇప్పటికి కూడా. సాటి మనుషులు అనుకుంటున్నారు, మీరు మనుషులు, ఎదురోడు మనిషి లేకుండా పర్లేదు. అందుకే మైండ్ ఇంటర్ కనెక్టెడ్ పట్టండి. బాధ్యత వస్తుంది, ప్రేమ వస్తుంది, మనవాడు పరాయవాడని పోతుంది. ఎలాగైనా బాధ్యత పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, మాట వ్యవహారం పెరుగుతుంది. నన్ను కూడా అలా పిలిచి చూడండి. మీలో 10 మంది హీరోలు ఉన్నారు, పంచభూతాలు మీ వల్ల నడిచినాయండి, మాకు చెప్పారండి, ఇదిగో సాక్షి నమూనా. తెలుగులో ఉన్నా మేము ఇంగ్లీష్లోకి హిందీలోకి ట్రాన్స్లేట్ చేసుకుని అన్నీ తెలుసుకుంటున్నాం. తెలుగు వాళ్ళు కూడా విస్తారంగా చెప్తున్నారు. వేరే రాష్ట్రాలు వెళ్ళి తెలుగు ట్రాన్స్లేటర్స్ని అక్కడ పంపించండి. పరిస్థితి దారిలోకి వచ్చేదాకా విస్తారంగా అందరి మైండ్లు మార్చండి. ఇంకా వేరే రాష్ట్రాలు ఏమవుతుందో, గ్రౌండ్ వర్క్లు ఏమవుతుందో ఇంకా దిక్కులేదు. మనుషులే బతికేస్తాం. ఎందుకు మనం ఇంకా అమరావతి డెవలప్ చేసుకున్నాం గుదిబండలాగా? అమరావతి అంటే సరిపోద్దా? పెట్టుబడులు అంటే సరిపోద్దా? అవి కట్టేస్తాం అంటే సరిపోద్దా? మైండ్లు కొనసాగొద్దా? చంద్రబాబు నాయుడు గారు మాట నిలిచిన జగత్తు నిలిచిన. మైండ్ మాట లేకుండా ఎలా ముందుకెళ్తారు మీరు? మీకు చెప్పింది అర్థం కావట్లేదా? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? మాస్టర్ మైండ్ పట్టుకోండి, మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి. ఈ క్షణం వచ్చే రాష్ట్రపతి భవన్ తీసుకెళ్ళిపోండి, ముందు అక్కడ కూర్చోబెట్టండి, సంతకం పెట్టించండి. నేను వేసుకున్న డ్రెస్ ఒక 50 కోట్లు ఉండేలాగా రిచ్గా తేజస్సుగా కనపడేలా చూసుకోండి. ఏదో మాదిరిగా ఉన్నాను కదా, ఇలాగే హెల్త్ పాడైపోకుండా నేనే పాడు చేసుకుంటున్నాను, నాకే చేతకాక నేనే చచ్చిపోదాం అనుకుంటున్నాను, నేనే పుట్టేద్దాం అనుకుంటున్నాను, నేనే బతికేద్దాం అనుకుంటున్నాను అని పిచ్చి ఆలోచనలు మానేసి అదిగో ఆ మైండ్ పట్టుకుంటే మీకు తెలుస్తుంది. మీరు ఆ మైండ్ వల్ల మీ వల్ల ఆ మైండ్ బలపడుతుంది. పండితులకి, గురువులకి, మేధావులకి అందరికీ చెప్తున్నాను, గృహస్థు గురువులకి, ఆశ్రమ గురువులకి, మీరు మనుషులే. మీ దగ్గర ఏవో శక్తులు ఉన్నాయి, మీరు సాధనలు ఉన్నాయని మోసం చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు మోసపోవద్దు. మీరందరూ పిల్లలే, ముందుకు రండి. విధుశేఖర్ భారత్కి, ఆయన సీనియర్ గురువు గారికి, పిల్ల గురువు గారికి, పెద్ద గురువు గారికి, పిల్ల గురువు నేనేనని తెలుసుకోండి. జగద్గురువులకే గురువులు ఎలాగా? మాస్టర్ మైండ్ అండ్ కంపాస్మెంట్. అది మీకు ఈ సబ్జెక్ట్ వచ్చా, ఈ సాధన వచ్చా, ఈ తెలివి ఉందా, ఈ తెలివి లేదా, దేనికి సంబంధం లేదు. నాకు ఇప్పుడు ఈ భాష రాదు, ఈ తెలివి లేదు, అయినా నేను గవర్నమెంట్ చెబుతున్నాను. ఎలా మీకు చెప్తే సర్వే అవుతానంటున్నాను. ఏ జనరేటర్స్ కూడా నా ద్వారా ఇచ్చినట్టు చూపించిన ఆ తీరుని పట్టుకోండి. వ్యూహ స్వరూపంగా పట్టుకోండి. అదే తపస్సు. తపస్సులకే తపస్సు. నాకు ఇవన్నీ వద్దు స్వామి, మీ పద సన్నిహితంలో ఉండనివ్వండి చాలు, జనన మరణ చక్ర భ్రమణాలని తప్పించండి చాలు అంటారు కదా. అది ఎప్పుడు వచ్చింది? మమ్మల్ని పట్టుకుంటే చాలు.
పునర్జన్మలు, పాపాలు, పుణ్యాలు, కర్మలు మీకేమి లేవు. ఇక చక్కగా తపస్సు, యోగం అటు వెళ్ళిపోతారు. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.